ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా ఎత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. నేను కూడా బాగా జరుపుకున్నానండి. నాకైతే కలశం కానీ అలాగే అమ్మవారి విగ్రహాలు అంటే బొమ్మలు చేసి పెట్టటాలు అట్లాంటి ఆనవాయితీ లేదు మాకు. అందుకని నేను నా దగ్గర ఉన్న అమ్మవారి ఫోటోకే వరలక్ష్మీదేవిగా చెప్పుకొని పూజ అయితే చేసుకున్నాను. ముందు రోజు నైట్ అయితే పప్పులు అవసరమైనవన్నీ నానపెట్టుకున్నానండి. ఇంకా ఉదయాన్నే 4 గంటలకు లేచి బయట అంతా కూడా ముగ్గులు వేసుకొని ఇంకా కిచెన్లో అయితే ఫస్ట్ పాలు పెట్టాను. పొంగల్ చేద్దామని పాలు పొంగించిన తర్వాత బియ్యం వేసేసి అవి కాగేలోపు నేను పక్కన గారెలకి అయితే మిక్సీ వేసేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి నైవేద్యాలుగా పూర్ణాలు, గారెలు, పులిహోర, పొంగలి, ఇంకా వడపప్పు, శనగలు నానపెట్టినవి పెట్టానండి. ఇదిగోండి, ఇక్కడ లోపల నుంచి చూడండి మా అమ్మ ఏం చేస్తుందో. గడపకి అలాగే ఇంకా బయట ముగ్గులు, పసుపు, కుంకుమ పెట్టిరా అమ్మ అంటే బయటికి వెళ్లకుండా లోపలే కూర్చొని లోపల నుంచి బయటికి పెడుతుందండి. ఇంక సరేలే అని చెప్పి నేను కూడా తన్ని అలాగే పెట్టనిచ్చాను. చిన్న చిన్నవి అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది తను కూడా ఉదయాన్నే లేచినప్పుడు. నాకు ఇక్కడ పొంగల్ కూడా అయిపోయిందండి. పొంగల్లోకి నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా ముందే నేను ఇవి పచ్చిశనగపప్పు కూడా ఉడకపెట్టి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. అది కూడా ఉడికిపోయింది. బెల్లము అంతా కూడా వేసేసి అది ఆరేలోపు ఫ్యాన్ కింద పెట్టేసి పులిహోర కలిపేస్తున్నాను. అంటే అయిపోయినట్టు పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి అవి కొంచెం చల్లారాలి కదా, పూర్ణాల పిండి చల్లారాలని చెప్పి ఫ్యాన్ కింద పెట్టేసి ఈలోపు రైస్ కుక్కర్లో అన్నం అయిపోతే అది పులిహోర కలిపేస్తున్నాను. పేస్టు ముందు రోజే ఉడకబెట్టి పెట్టుకున్నానని చెప్పి చూపించాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో. అది వేసి కలిపేశాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే తాలింపు వేసేసాను అనమాట. ఎందుకంటే ఒకే బాండీలో పొంగల్లోకి జీడిపప్పులు అవి వేయించేసి అది దాంట్లో కలిపేసిన తర్వాత పులిహోరకు కూడా తాలింపు వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట కలిపి. ఇంక నెక్స్ట్ గారెలు వేస్తున్నాను. వడలు అంటాం కదా, అమ్మవారికి వడలు చేస్తున్నాను. ఈలోపు మాకు అమ్మవారికి అయితే ఉల్లిపాయలు అవి వేయం కదా, అల్లము ఉల్లిపాయలు వేయకుండా అమ్మవారికి ఇదిగోండి ఇలా సపరేట్గా చేసి పక్కన పెట్టాను. ఇంకా తర్వాత మా అమ్మాయి మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు అవి కోసిస్తే తీసుకొచ్చి అవి కలిపేసి ఇంకొంచెం ఇంట్లో వాళ్ళకి వేసి పెట్టాను అనమాట. అది తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పూర్ణాలు లాస్ట్లో పూర్ణాలు అయితే వేస్తున్నాను. ముందే వేసేస్తే ఏంటంటే అది నూనెంతా కూడా కొంచెం పగిలిన నూనెంతా పాడవుతుంది కదా పూర్ణం పగిలితే, అందుకని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను అనమాట. ఇంక నాకు ప్రసాదాలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లాస్ట్ పూర్ణాలు వేసేస్తే నాకు ప్రసాదాలు అనేవి అయిపోతాయి. చేత్తోటి కొంచెం వేస్తుంటే అంతా కూడా అవి పగిలిపోతున్నాయని చెప్పి నేను గరిటతోటే వేస్తున్నాను. ఇది మామూలు మనము రెగ్యులర్గా దోసకు వేసుకునే పిండిలో కొంచెం మైదా కలిపాను. అలా కలిపితే ఏంటంటే పూర్ణాలు పైన పగలకుండా వస్తాయి. అందుకని చెప్పి కొంచెం మైదా పిండి కలిపాను.
ఇదిగోండి ఎక్కడ కూడా పగలకుండా వచ్చాయి. అమ్మవారికి వడలతో పాటు ఇవి కూడా సపరేట్గా వెండి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకొని మిగతా వేసేస్తున్నాను అనమాట. ఇంట్లో పిల్లలు అందరూ తినేస్తారు. నేను పూజ దగ్గర కూర్చున్నా కానీ వాళ్ళకి ఈరోజు కాలేజీ ఉంది. మా పిల్లలు ఇద్దరికి కూడా కాలేజీ ఉంది. వాళ్ళు వెళ్తారు కదా అని చెప్పి నా పని నేను కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను. వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు పక్కన. ఇంకా లాస్ట్లో కూడా ఉన్నాయన్నీ వేసేసి ఇదైతే తీసేసానండి. నేను రెడీ అయిపోయి ఇక్కడ నాకు వెంకటేశ్వర స్వామి అలాగే చిన్న తాబేలు ఒకటి ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా పూలు పెడతా ఉంటాను. ఇట్లాంటి ఏదైనా స్పెషల్ అకేషన్ రోజు, పండగ రోజు కానీ ఇంకేదన్నా ఇంట్లో మనము పూజ చేసుకునేటప్పుడు, లేకపోతే ఏదన్నా బర్త్డే రోజు అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం తాబేల్లో డైలీ పూలు అవి పెడతా ఉంటాను. నేను ఈ పూలు కూడా ముందు రోజే కట్టి పెట్టుకున్నాను. అవి కూడా బాగున్నాయండి. పూలైతే ఎక్కడా కూడా నల్లగా రాలేదు. అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి పెట్టేసి ఈ చిన్న గణపతిని రీసెంట్గా తీసుకున్నాను నేను. ఇక్కడ కూడా చిన్న మాల ఒకటి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇలా వేసుకుంటే ఇంట్లో చూడటానికి చాలా బాగుంది అనిపించింది. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర అయితే ఇదిగోండి ఇలా పూలు అన్నీ వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను 8:15 కల్లా స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే మా అమ్మాయి కాలేజీకి వెళ్ళే లోపు చేద్దాం అనుకున్నా, 7కి స్టార్ట్ చేద్దామంటే అది లేట్ అయిపోయింది. ఇంకా పర్లేదులే తన చేత కొంచెం దీపారాధన చేయించేసి మిగతా అది పూజ అంతా నేను కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంక ఈలోపు తను రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళేటప్పుడు దీపారాధన వెలిగించి వెళ్ళింది. పండగ రోజు ఆడపిల్లల చేత చేపిస్తే మంచిది కదండి. అందుకని వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుంటుంది పూజలు ఇవని చెప్పి జస్ట్ అలా వెలిగించేసి ఇంకా తను వెళ్ళిపోయింది. నేను మిగతా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. సింపుల్గానే చేసుకున్నానండి. మనకి చేతనైనంతలో సింపుల్గానే చేసుకోవచ్చు. హడావుడి ఏమీ పడాల్సిన పని లేదు. మనకి ఎంత ప్రసాదం చేత అయితే అంత చేసుకొని అమ్మవారికి 5 రకాలు 9 రకాలు ఇలా మన ఓపిక మనకి చేతనైనంత అండి. అందరికీ వీలు పడదు కదా. ఎందుకంటే కొంతమంది ఇంట్లో తినని వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉండి వీలు కాదు వండుకోవడానికి. అలాగే పిల్లలు స్కూలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటే తర్వాత మనం అవి చేసుకున్నా కానీ తినరు అన్న కాన్సెప్ట్ తోటి కూడా చెయ్యరు. ఏమీ లేకపోయినా కానీ పండ్లు పెట్టుకోనైనా కానీ మనము పూజ అనేది చేసుకోవచ్చండి. మనకి మెయిన్ కావాల్సింది భక్తి కావాలి. ఎన్ని రకాలు చేసాము, ఎంతమందితోటి పోటీ పడ్డామని కాకుండా మనకి చేతనైనంతలో సింపుల్గా మనకి ఎన్ని రకాల పూలున్నా, ఎన్ని రకాల ప్రసాదాలు చేయగలిగినా, ఏమీ లేకపోతే చెప్పాను కదా ఒక్క పువ్వు పెట్టుకొని అలా ఒక 2-3 రకాల పండ్లు అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి కదా. మన దగ్గర ఉన్న పండ్లు పెట్టుకొనైనా కానీ పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఇంకా అక్కడ విఘ్నేశ్వరుడికి చిన్న బెల్లం ముక్క ఒకటి ప్రసాదంగా పెట్టాను. తర్వాత వచ్చేసి మిగతా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా మాకైతే కలశం లేదండి, కలశం లేదు. అలాగే అమ్మవారికి బొమ్మను చేసి పెట్టి అలా కూడా లేదు. నాకు డైలీ పూజ చేసుకునేటప్పుడు పూజ గదిలో చిన్నది వెండిది లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందండి. ఆ విగ్రహం దగ్గరే నేను అష్టోత్తరం చదువుకున్నా కానీ ఇంకొక పూజ చేసినా కానీ ఇట్లా ఈ విగ్రహం చిన్న విగ్రహం దగ్గరే చేస్తానన్నమాట డైలీ. ఇంకా దానికి సపరేట్గా అలంకారాలు అట్లా ఏమీ చెయ్యను. ఈ విగ్రహం దగ్గర మనం చదువుకున్నవన్నీ కూడా ఇలా వేసుకుంటూ ఉంటాను. అష్టోత్తరం అన్నీ చదువుకున్నాను. మల్లెపూలతోటి అష్టోత్తరం పూజ చేశానండి. ఆ తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ ఒకసారి అష్టోత్తరం చదివి కుంకుమతోటి పూజ చేసుకున్నాను. ఉదయం పూట అయితే మల్లెపూలతోటి పూజ చేశాను. ఈవినింగ్ చెప్పాను కదా మళ్ళీ స్వామివారికి పాలును పండ్లు పెట్టి కుంకుమ అర్చన చేశాను అనమాట. సింపుల్గానే చేసుకున్నానండి. చెప్పాను కదా మనకి భక్తి ముఖ్యము. ఎంతసేపు చేసాము, ఎన్ని రకాలు చేసాము, ఎంత అందంగా అలంకరించాము కాకుండా ఎంత భక్తితోటి చేసాము, ఎంత శ్రద్ధగా చేసాము అనేది ఒక్కటే నేను నమ్ముతాను. చూస్తున్నారు కదండి నా పూజ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. తక్కువ ఫోటోలతోటి తక్కువ ప్లేస్తో సింపుల్గా చేసుకుంటాను. హడావుడి లేకుండా ఏమీ లేకుండా అమ్మవారు మనకిచ్చిన దాంట్లో సంతోషంగా ఈ పూజ అయితే చేసుకోవచ్చు.
ఇప్పుడైతే నాకు వచ్చిన శ్లోకాలు అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇంకా మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా కనకదార స్తోత్రము అన్నీ చదువుకున్నానండి. మనకి రాకపోతే పక్కన ఇప్పుడు ఫోన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా, ఆ ఫోన్లు పెట్టుకొనైనా కానీ అవి వింటా మనము అమ్మవారిని అలాగే చూస్తూ దండం పెట్టుకొని పూజ అయినా చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఎలా చేసుకున్నా మనకి భక్తి శ్రద్ధ ఆ రెండు ముఖ్యమండి. ఆ రెండు మనసు అక్కడే పెట్టుకొని అమ్మవారి దగ్గరే పూజ చేసుకుంటే 5 నిమిషాలు చేసుకున్నా కానీ ఆ అమ్మవారి ఆశీస్సులు మన పైన తప్పకుండా ఉంటాయి అనేది నా నమ్మకం. మీరేమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదా దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనాస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరాధరే దేవి నానా అలంకారభూషితే జగత్పతే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ అష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేత్ నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేత్ నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠేత్ నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత ధూపం కూడా వేశానండి. ఈరోజు ఖచ్చితంగా అమ్మవారికి ధూపం అయితే వేయాలి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను రీసెంట్గా 2 మందార చెట్లు నాటాను కదండి, అవి 2 కూడా 2 పూసాయి అనమాట. ఒకటి బయట ఉంటే తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టాను. అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక చెట్టుకి ఒక పువ్వు పూసింది, ఇంకా అది తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టాను. మన ఇంట్లో పూసిన పువ్వు ఒకటైనా కానీ అమ్మవారి దగ్గర పెడితే చాలా బాగుంది చూడటానికి. ఇదండి ఈరోజు నా వరలక్ష్మి వ్రతం పూజ, ఉదయం పూజ అనమాట. ఇది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు దీపారాధన అయితే నేను ఆవు నెయ్యితో చేశాను. ఆవు నెయ్యితో చేస్తే మంచిదని చెప్పి నా దగ్గర ఆవు నెయ్యి ఉంటే అమ్మవారికి ఇంకా అలా దీపారాధన చేశాను. ఇదిగోండి అమ్మవారికి తాంబూలము, చీర, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, నేను చేసిన నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి నాకు చేతనైనంతలో ఇలా సింపుల్గా పూజ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొంచెం ఎర్లీగా లేవడం వల్ల పూజ అనేది తొందరగా అయిపోయిందండి. నాకు కూడా 9:30 కల్లా పూజ అయితే కంప్లీట్ చేసి నేను కూడా అమ్మవారి ప్రసాదాన్ని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు ఇంకా తాంబూలానికి పిలిస్తే వెళ్ళేసి వచ్చానండి. ఈవినింగ్ అయితే ముందు పెట్టిన ప్రసాదాలన్నీ తీసేసి పూలైతే అంతే ఉంచాను. పూలైతే ఏమీ మార్చలేదనమాట. ఇంకా పాలు, చక్కెర వేసి పాలు పెట్టి అలాగే పండ్లు నైవేద్యంగా పెట్టి ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను. ఈవినింగు కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. మార్నింగు మల్లెపూలతో చేశాను కదా అష్టోత్తరం చదివి, ఈవినింగ్ అయితే ఇంకా కుంకుమ పూజ చేశాను. ఇదండి ఈరోజు మొత్తం డే మొత్తం నా పూజ విధానం ఎలా జరిగింది ఏంటి అనేది మీతోటి షేర్ చేసుకున్నాను. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతము అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.